గురుగారు, ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అంటారు. బంగారం నిజంగానే కొనాలి అంటారా? అసలు ఈరోజు ఏం చేస్తే మనందరికీ మంచిదంటారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. మీకే కాదు, అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అసలు ఈ అక్షయ తృతీయ గురించి శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే, వైశాఖి మాసే రాజేంద్ర శుక్లపక్షే తృతీయక అక్షయాసా తిథి ప్రోక్త కృత్తిక రోహిణీయుత అని చెప్పారంటే ఈ తిథి అక్షయము అని చెప్పి అక్కడ 7 దానాలు చేయగలిగితే కనుక ఆ జీవితం అక్షయం అవుతుంది, అపారమైన పుణ్యం వస్తుంది అని చెప్పారు. మామూలుగా మనం ఒక దానం చేస్తే ఒక ఫలితం ఉందనుకోండి, అక్షయ తృతీయ రోజు చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది అని. ఇంతకీ ఏమిటండి ఆ 7 దానాలు అంటే, అవన్నీ మనం చేయగలిగినవే, మనకి తెలియక చేయట్లేదంటే. మొట్టమొదటిది ఏమిటంటే జలదానం చేయమని చెప్పారు. జలదానము అంటే, ఇప్పుడు ఉదాహరణకి వేసవికాలం కదా, మీ ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ వేసి ఒక కుండ పెట్టుకుని వచ్చిపోయే వాళ్ళందరికీ పాపం రోడ్డు మీద వెళ్తే మంచినీళ్ళు అవసరం అవుతాయి కదా, మంచినీళ్ళు ఇవ్వండి. లేకపోతే ఏ బెల్ల పానకం లాంటిదో తయారు చేసి ఆలయానికి తీసుకువెళ్ళి అందరికీ పంచండి. అలా జలదానం చేయగలిగితే కనుక సకల తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో అది వస్తుంటే, అంటే కుంభమేళా కోసం మనం ఎక్కడికో ప్రయాగకక్కర్లే, ఈరోజు ఇంటి ముందు జలదానం చేయండి. లేకపోతే పక్షులకి వాటికి పైన నీళ్లు పెట్టండి, డాబా పైన, ఎండ కదా పాపం, పెడితే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం అక్షయ తృతీయ ఒక్క రోజులో వస్తుంది అని చెప్పారు శాస్త్రంలో. అంత ముఖ్యమైన రోజు ఇది. ఇంకా రెండవది ఏమిటంటే అన్నదానం. ఈరోజు అన్నదానం చేయగలిగితే కనుక సమస్తమైన పూజలకి దేవతలు ఏ ఫలితాన్ని ఇస్తారో అదొక్కటే అన్నదానంతో వచ్చేస్తుంది అని చెప్పారు శాస్త్రంలో. అన్నదానం అంటే పెద్ద ఎత్తున అక్కర్లేదు, ఎవరో మీ ఇంటికి వస్తారు కదా, వాళ్ళకి చక్కగా భోజనం పెట్టండి, లేకపోతే మీ ఇంట్లో పని చేసే వాళ్ళకి పిలిచి భోజనం పెట్టండి, పెడితే అపారమైన ఫలితం. ఇక మూడవది వస్త్రదానం చేయమన్నారు. తెల్లటి వస్త్రాలని దానం చేస్తే ఈరోజు జాతకంలో అకాల మృత్యు ఉంటే అది కాస్త పోతుంది అని చెప్పారు. చూడండి ఎంత అద్భుతమైందో, తెల్లటి వస్త్రాలు దానం చేస్తే అంత ప్రయోజనం. తెల్లటి వస్త్రం అనగానే మీకు వెంటనే సందేహం వస్తుంది, ఏమిటది? తెల్లటి వస్త్రాలు దానం చేయొచ్చండి, చేయకూడదు కదా అంటే, తెల్లటివి కాదు కానీ ఇప్పుడు మనకి కేరళలో అక్కడ దొరుకుతాయి చూడండి, అంచు ఉన్నవి తెల్ల బట్టలు వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కేరళ వాళ్ళ పండుగలకి, అలాంటిది చూసి చక్కగా దానం చేయొచ్చు. ఇక నాలుగవది గొడుగు దానం చేస్తే కనుక ఆది భౌతికమైన దోషాలు అవన్నీ కూడా పోతాయట గొడుగు దానం చేస్తే. ఐదవది మజ్జిగ దానం చేస్తే కనుక విద్యావంతుడు అవుతాడు అని చెప్పారు శాస్త్రంలో.